అన్నమయ్య జిల్లా కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ బ్రదర్స్ ను తంబలపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దీంతో తంబలపల్లి కోర్టుకు తీసుకువస్తున్నారన్న సమాచారంతో కోర్టుకు పెద్ద ఎత్తున వైసీపీ నేతలు చేరుకోవాలని పిలుపునిచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, చెప్పండి. అక్టోబర్ 3వ తేదీన మొలకల చెరువులో నకిలీ మద్యం డంపు అయితే బయటపడింది. ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీస్ చేసి దాదాపు భారీ ఎత్తున నకిలీ మద్యం డంపుని స్వాధీనం చేసుకున్నారు. అలాగనే స్వాధీనం చేసుకున్న సందర్భంగానే దాదాపు ఒక డైరీని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. దాంట్లో దాదాపు 78 వైన్ షాపులకు అంటే 75 మంది యజమానుల పేర్లు అయితే పొందుపరచున్నది. ఆ మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులు పోలీసులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నకిలీ మద్యం వ్యాపారంలో ముఖ్యంగా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నటువంటి జనార్దన్ రావు, విజయవాడకు చెందినటువంటి జనార్దన్ రావుతో జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడు జోగిరాము, వీళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి కూడా అతను ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సిట్టు విచారణ అయితే కొనసాగుతూ ఉంది. మరోవైపు అదే నకిలీ మద్య వ్యాపారంలోనే ఎక్సైజ్ శాఖ అధికారులు, తంబలపల్లికి చెందిన ఎక్సైజ్ శాఖ అధికారులు కోర్టులో పూర్తి వారెంట్ అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించిన వారెంట్ మేరకే ఇవాళ ఎక్సైజ్ శాఖ పోలీసులు అంటే జోగి రమేష్, జోగి బ్రదర్స్ వాళ్ళిద్దరిని కూడా తీసుకొచ్చే జోగి రమేష్ సోదరుడు ఏంటంటే జోగిరామ్ వాళ్ళిద్దరిని కూడా తంబలపల్లి కోర్టుకు అయితే హాజరుపరుస్తున్నారు. ముఖ్యంగా అంటే నకిలీ మద్యం వ్యాపారంలో వీరి ప్రమేయం కూడా ఉందని చెప్పేసి ఇక్కడ ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకే వారిని కూడా విచారించేందుకు పీటీ వారెంట్ వేసి విచారించే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తోంది. ఆ మేరకే కోర్టులో పీటీ వారెంట్ వేసిన కారణంగానే ఇవాళ వాళ్ళు నెల్లూరు సబ్ జైలు నుంచి కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరో కాసేపట్లో అంటే ఈ మధ్యాహ్నం 1-2 ఆ ప్రాంతంలో 2 గంటల కల్లా కూడా కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే జోగి రమేష్ని తమ్మలపల్లి కోర్టుకి తీసుకొచ్చి హాజరుపరుస్తున్నారని చెప్పి తెలిసినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు అంటే తమ్మలపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి, అతని అనుచరులు కూడా వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీ ఎత్తున శ్రేణులందరూ కూడా తరలి రావాలి, తమ్మలపల్లి కోర్టుకు తరలి రావాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చే సమాచారం ఇచ్చారు. ఆ మేరకు వారు సన్నద్ధమవుతున్న తరుణంలోనే పోలీసులు సైతం వీటిని ధీటుగా ఎదుర్కొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపడుతూ వస్తున్నారు. మరో కాసేపట్లో తమ్మలపల్లి కోర్టుకి జోగి సోదరులను కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఆ మేరకు పోలీసులు కూడా అన్ని రకాల భద్రతా చర్యలు అయితే చేపట్టారు. నకిలీ మద్యం కేసులో కూడా వీరిని మరో తమ్మలపల్లి కోర్టులో హాజరుపరిచిన పెదప పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది. యమున. థ్యాంక్ యూ రవివర్మ.